నమస్తే వ్యూవర్స్, నేనైతే ఇవాళ అదిరిపోయే బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అదిరిపోద్ది అనమాట. అసలు వేరే లెవెల్ ఉంటుంది. వేడివేడి అన్నంలో బోటి కూర వేసుకొని తింటా ఉంటే అసలు అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో బోటి కూర అనగానే చాలామంది భయపడతారనమాట. అమ్మో ఏంటిది ఇలా ఉంది, అసలు దీన్ని ఎలా క్లీన్ చేయాలి, దీన్ని ఎలా వండాలి అని చెప్పి మీరు చాలా ఆలోచిస్తారు. అంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నా ఛానల్ అయితే క్లీనింగ్ అయితే ఉంది. నేను ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చెప్తాను అనమాట. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. సో ఆయిల్ పోసుకొని ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న బోటి ఉంది, దాన్ని ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత తాలింపులోకి ఇక్కడ కనపడుతున్న ఈ మసాలా దినుసులు అయితే వేసేసుకోండి నూనె వేడెక్కాక. సో ఇలా వేడెక్కినాక ఇలా వేసుకొని వేయించుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. నార్మల్గా అయితే ఇలా తాలింపు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుతోనే వేస్తారు. బట్ ఈ మసాలా దినుసులు ఏవైతే వేసానో దానివల్ల టేస్ట్ అదిరిపోద్ది అనమాట, వేరే లెవెల్లో ఉంటుంది. సో పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు తాలింపుని త్వరగా అయితే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సో తాలింపు మొత్తం మంచిగా ఉల్లిపాయలన్నీ వేగి మంచి స్మెల్ వస్తుంది అనగా. ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న బోటి ఉంది కదా, సో బోటి కూడా కొంచెం ముదురుంటే విజిల్స్ ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోండి, లేదంటే చూసుకొని మధ్య మధ్యలో తీసేసుకోండి. సో ఈ విధంగా ఉడికిచ్చి పెట్టుకున్న బోటిని తాలింపు రెడీ అయ్యాక తాలింపులో వేసుకోవాలన్నమాట. సో తాలింపులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి, తాలింపు మొత్తం పట్టేలాగా. సో కొంచెంసేపు అయితే వదిలేయాలన్నమాట, హై ఫ్లేమ్లో పెట్టేసి. ఆల్రెడీ ఉడికిచ్చింది దాంట్లో ఉప్పు కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెంసేపు వదిలేయాలి. దాంట్లో ఏమైనా వాటర్ కంటెంట్ ఉన్న అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఉడికి ఈ ప్రాసెస్లో. సో ఇలాగ మంచిగా ఉడికించుకుంటూ ఉంటూ ఆల్రెడీ మనం టమాటోని వేసుకోవచ్చు, టమాటో పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టమాటో పేస్ట్ వేసుకుంటే కొంచెం వేరేలా ఉంటుంది. సో టమాటోని పేస్ట్ చేసుకొని ఆల్రెడీ ఇలా అవుతుంది. దీంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్ అంతా బయటకు వచ్చింది చూసారా. ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టుకొని తర్వాత కారం, రుచికి తగ్గ కారం. బోటీలో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో కారం ఎక్కువ తినలేని వాళ్ళు కారం ఎంత తినాలనుకుంటున్నారో అంతే అయితే వేసుకోవాలన్నమాట. సో మేము ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటాం. బోటి కూర అంటేనే కారం బాగుంటుంది, బాగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ 1-2 సార్లు మిక్స్ చేసుకొని మంచిగా ముక్కకి కారం పట్టేలాగా మిక్స్ చేసుకొని లైట్గా అయితే నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే, దగ్గరగా వండుకోవాలనుకుంటే ఇలానే ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. సో టమాటో పేస్ట్ని కారం వేసాక కారం కూడా కొంచెంసేపు యాడ్ చేశాక ఒక 5 నిమిషాలు వదిలేయండి ఆ ముక్క కారం పట్టేంతవరకు. దాని తర్వాత మళ్ళీ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకోవాలి. మనం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే చెప్పాను కదా, ఎక్కువ వాటర్ అయితే పోసుకోండి. లేదు సెమీ గ్రేవీగా కొంచెం దగ్గరగా కావాలనుకుంటే కనుక కొంచెం పోసుకుంటే సరిపోద్ది. సో కొంచెం మంచిగా గ్రేవీగా కలుపుకొని తినాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువే నీళ్ళు పోసుకోవాలి. సో ఇలా పెట్టుకొని ఆల్రెడీ మనం ఉడికిచ్చాం కాబట్టి ఇది బోటి కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి కర్రీ అవ్వడానికి. బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. దీంట్లో గోంగూర బోటి అయితే అసలు చాలా బాగుంటుంది. సో గోంగూర బోటి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ టైం చేసి పెడతాను. గోంగూర బోటి ఉంటుంది, దోసకాయ బోటి ఉంటుంది. బోటిలో చాలా రకాలు చేసుకోవచ్చండి. సో ఇప్పుడు కారం తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసాం కాబట్టి కొంచెంసేపు ఉడికించుకుంటున్నాం. గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు. గరం మసాలా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. సో గరం మసాలా యాడ్ చేసి ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు. 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసాను. సో మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని మిక్స్ చేసుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. సో ఎందుకంటే ఆ మసాలా అనేది, ఆ ఎండు కొబ్బరి, ఆ పచ్చితనం అంతా పోయి అబ్జర్వ్ చేసుకోవాలి బోటి అనేది. బోటిని మనం ఎంత దగ్గరుండి ఎంత మంచిగా వండితే అంత బాగా వస్తుంది అనమాట. సో క్లీనింగ్ కూడా ఎంత బాగా చేస్తే కర్రీ టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది. స్మెల్ అనేది రాకూడదు. ఎప్పుడైనా బోటి క్లీన్ చేస్తే స్మెల్ రాకూడదు. బోటి క్లీన్ చేయడం అనేది అందరికీ రాదండి, చాలా కష్టం అది. సో ఆల్రెడీ నేను నా ఛానల్లో పెట్టాను, మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైతే చేయాలనుకుంటున్నారో బోటి కర్రీని ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, తప్పకుండా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అదిరిపోయే బోటి కర్రీ అయితే చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా వస్తుంది. సో మనం గ్రేవీ కావాలనుకుంటే కనుక నీళ్ళు, లేదంటే ఇలా వస్తుంది. సో కొత్తిమీర జల్లేసి ఒక 10 నిమిషాల పాటు లేదా 5 నిమిషాల పాటు చూసుకొని
దించేసుకోవటమే. చాలా ఈజీగా బోటి కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.